లేకపోతే పోతుంది అది. కానీ ఈరోజు సుమన్ ప్రజలకు ఒక మంచి పని చేసేటంటే అది రేపు ఫ్యామిలీకి మిగిలిపోతుంది. రైట్. నేను ఉన్నప్పుడు కాదు, నేను పోయిన తర్వాత ఆలోచించాలి. నేను పోయిన తర్వాత నా ఫ్యామిలీకి మంచి పేరు ఇస్తున్నానా చెడ్డ పేరు ఇస్తున్నానా? 10 మంది ఉన్నారంటే 9 మందికి విశ్వాసం లేకపోయినా ఒక్కడికి ఉంటుందండి, అది చాలు. అది నేను సంపాదించుకోవాలి కదా. కరెక్ట్. సో అందుకే నాకు ఇప్పుడు అలా నాకు అలా ఇది లేదు. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లా, పరిస్థితి అట్లా అయిపోయింది సార్. మొన్న చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో వేశారు కదా. నేను వాయిస్ ఇచ్చాను, 3 days వెయిట్ చేశాను. ఇదే ఫిలిం నగర్ టెంపుల్ కింద మాకు వచ్చే మీటింగ్ జరిగితే మాణిక్ ఆర్టిస్ట్ ఉన్నాడు పాపం, వచ్చి బాబు గారి గురించి మీరు మాట్లాడు. జగన్ గారు అప్పుడు సీఎంగా ఉన్నారు. అవును. నేను ఫిలిం నగర్ టెంపుల్లో నేను ఆయన రోడ్డు మీద నుంచొని, నేను జైహింద్ గౌడ్ అని చెప్పి ప్రొడ్యూసర్ ఉన్నారు, మేము నుంచొని ఇది చేసింది చాలా తప్పండి, బాబు గారు ఏజ్ తీసుకోండి, ఇమేజ్ తీసుకోండి, తప్పైందా ఓకే ఛార్జ్షీట్ పెట్టండి, మీకు క్లియర్గా తెలుస్తుంది కదా ఆయన తప్పు చేశారండి, ఛార్జ్షీట్ పెట్టి రిలీజ్ చేయండి బెయిల్ మీద. వై యూఆర్ కీపింగ్ హిమ్ ఇన్సైడ్? బికాజ్ ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ లా, ఐ నో వాట్ ఈస్ ద గేమ్, ఐ నో వాట్ ఈస్ ద లా. ఇట్స్ నాట్ కరెక్ట్. దిస్ విల్ టర్న్ ఇంటూ సింపతి అన్నాను. మీరు ఎన్ని రోజులు పెడతారో దట్ విల్ టర్న్ ఇంటూ సింపతి అన్నాను. అదే జరిగింది ఫైనల్గా. అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయంలో వచ్చినప్పుడు జగన్నే అప్పుడు సీఎం ఆయన, ఆడికి 3 పిల్లలు ఉన్నారు, ఆడేమో రాజకీయ నాయకుడు అవుతాడు, వాడికేం తెలుసు అది అన్నారు. నేను ఒకటే 3 days వెయిట్ చేశానండి, ఎవరు కమెంట్ చేయాల. అందరూ భయపడ్డారు, ఏం చెప్తే ఏమవుతుంది. నాకు భయం లేదు, ఏం జరుగుతుంది, ఏం జరగాల జరుగుతాయి, ఎవడన్నా ఆపలేడు, ఎవడన్నా కాపాడలేడు. ఆడు 3 ఉంటే ఏంటి, 30 ఉంటే నీకేంటి, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు నీ కంప్లైంట్ చేశారా, ఆ 3 వచ్చి నీ కంప్లైంట్ చేశారా? లేదుగా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, హ్యాపీగా పెట్టారు కదా ఆయన, నీకేంటి బాధ? అది ఆడి ఇష్టం. 30 కూడా రావచ్చు రేపు, అది వాళ్ళ ఇష్టం. యూ నీ పార్టీలో ఎజెండా గురించి మీరు మాట్లాడండి, ఆయన పార్టీ గురించి ఆయన మాట్లాడతారు, అంతేగాని ప్రైవేట్ మ్యాటర్కి వెళ్ళి చేయడం అది చాలా తప్పు. ఈవెన్ రోజా ఆల్సో ఐ సపోర్టెడ్. నాకు న్యూట్రల్ అండి, సినిమా వాడు కాబట్టి నేను సినిమా వాడిని నేను సపోర్ట్ చేస్తాను సార్. వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ, 99% సినిమా వాళ్ళు ఎక్కడైనా ఇలాంటి జరిగినప్పుడు నేను ఆలోచించి నేను మాట్లాడతాను. ఫ్యూచర్ పాలిటిక్స్కి మనం ఒక వేరే దారి చూపించాలి. ఆ లీడర్ నోస్ ద వే షోస్ ద వే అంటారు, అది కరెక్ట్ వే మనం చూపించాలి. పరిపాలన, అడ్మినిస్ట్రేషన్, క్రైసిస్లో ఏం చేయాలి, తుఫాను వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు, ఈ వైరల్ మొన్న కరోనా వచ్చినప్పుడు వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. కరోనా బయలుదేరిందని చెప్పినా అప్పుడు గొడుగు పెట్టుకోవడం కాదు. నెక్స్ట్ ఫ్యూచర్కి ఒక కరోనా కాకపోతే ఇంకోటి రావచ్చు. ఆర్ ద బెడ్స్ రెడీ, ఆర్ ద హాస్పిటల్స్ రెడీ, ఆర్ ది డాక్టర్స్ రెడీ, అది ఆలోచించాలి. అంబులెన్స్ ఉంది, ఏం ప్రయోజనం? బ్రహ్మాండమైన అంబులెన్స్ ఉంది, ఏం ప్రయోజనం? రోడ్లో ట్రాఫిక్లో అది వెళ్ళట్లేదు, అది దానికి దారి లేదే. కానీ ఒక వీఐపీ వెళ్తే కొయాన్ సైరన్ పెట్టుకొని దారి ఇస్తున్నారు. చెక్ పోస్ట్ నుంచి ఇంకో పంజాగుట్టకి వెళ్ళేటప్పుడు క్లియరెన్స్ ఇస్తున్నారు. దీనికి ఎందుకు ఇవ్వరు? మనిషి ప్రాణి అంత మీకు అంత వాల్యూ అంతే మీకు. కానీ వీఐపీ వెళ్తే ఆయన మామూలు ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా సైరన్ వేసుకొని వెళ్తున్నాడు. ఎమర్జెన్సీకి చేయవచ్చు కదా. ఇఫ్ దర్ ఇస్ ఎ విల్ దర్ ఇస్ ఎ వే. పోలీస్ తలుచుకుంటే అవుతుంది, గవర్నమెంట్ తలుచుకుంటే అవుతుంది. అంబులెన్స్ వచ్చేటప్పుడు ఒక పెట్రోలింగ్, ఒక బైకో కారో పెట్టాలి, పాయింట్ టు పాయింట్కి తీసుకెళ్ళండి. లేదా యూ ప్రొవైడ్ అక్కడక్కడ యూ ప్రొవైడ్ సమ్ ప్లేస్ వేర్ ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లోనే దగ్గరలోనే ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేలాగా, అంటే అంబులెన్స్ వచ్చే వరకు బ్లడ్ లాస్ లేకుండా ఏదైనా లేకుండా చేయాలి. ఏదో అది మీరు ఆలోచించండి. నెక్స్ట్ ఇంకోటి, విదేశాల నుంచి చాలామంది వస్తున్నారు, లీగల్గా వస్తున్నారు, అన్నీ అయిపోయిన తర్వాత ఉంటున్నారు, పోతున్నారు. ఇల్లీగల్గా వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. నేనేమంటున్నానంటే ఓకే మీరు వచ్చేసారు, దేశాన్ని డిస్టర్బ్ చేయవద్దు, మీ పని చూసుకోండి, సైలెంట్గా ఉండండి. మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫుడ్ తింటూ ఇక్కడ ప్రజలకే మీరు మోసం చేయడం, ఇక్కడ మహిళల్నే మీరు డిస్టర్బ్ చేయడం, ఇక్కడ ఈ గొడవలు జరిగినప్పుడు